Hello everyone, welcome back to our channel. Let's see the next named reaction, that is Beckmann Rearrangement. Dear students, ఈ వీడియోలో మనం బెక్మన్ రీఅరేంజ్మెంట్ కోసం డిస్కస్ చేస్తున్నాం. జనరల్ గా రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ లో ఏమవుతాయి, పర్టికులర్ గ్రూప్ అనేది ఒక పర్టికులర్ పొజిషన్ నుంచి అందులో ఉండేటటువంటి వేరే పర్టికులర్ ఆటమ్ వైపు కానీ గ్రూప్ వైపు కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ బెక్మన్ రీఅరేంజ్మెంట్ లో ఏమవుతుందో చూద్దాం. మన స్టేట్మెంట్ చూసినట్లయితే ఇందులో ఏం చెప్తున్నారు, యాసిడ్ కెటలైజ్డ్ కన్వర్షన్ ఆఫ్ ketoxines to the corresponding n substituted amides. రియాక్టెంట్స్ ఎవరంట, ketoxines అంట. ketoxines యాసిడ్ సమక్షంలో కరెస్పాండింగ్ సబ్స్టిట్యూటెడ్ ఎమైడ్స్ గా కన్వర్ట్ చేయొచ్చు అని మనకి బెక్మన్ రీఅరేంజ్మెంట్ చెప్తుంది. అయితే ఈ ketoxines అనేవి ఎలా వస్తాయి, మనకి కీటోన్స్ నుంచి వస్తాయి. ఏం చేస్తాం, కీటోన్స్ అనేవి హైడ్రాక్సిల్ ఎమైన్ హైడ్రోక్లోరైడ్ తో ట్రీట్ చేసినట్లయితే మనకేమవుతుంది, ఎలిమినేషన్ ఆఫ్ H2O అవుతుంది. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి మనకేమవుతుంది, కీటోక్సైమ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. కీటోక్సైమ్స్ అనేవి బెక్మన్ రీఅరేంజ్మెంట్ లో మనకి స్టార్టింగ్ మెటీరియల్స్ అన్నమాట. మనం జనరల్ ఈక్వేషన్ చూసినట్లయితే చూడండి, RCR' డబుల్ బాండ్ NOH, దిస్ ఇస్ అ కీటోక్సైమ్. కీటోక్సైమ్ ఏం చేశారు, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ రియాక్ట్ చేశారు. రియాక్ట్ చేస్తే ఏమైంది, కరెస్పాండింగ్ ఎమైడ్ అనేది వచ్చింది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ రీఅరేంజ్మెంట్. కీటోక్సైమ్స్ నుంచి ఎమైడ్స్ అనేవి ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నాయో చూద్దాం. మన మెకానిజం లో చూసినట్లయితే స్టార్టింగ్ మెటీరియల్ ఏంటమంది, కీటోక్సైమ్. ఇనీషియల్ గా మనం ఏం చూస్తున్నాం, యాసిడ్ ని యూజ్ చేస్తున్నామా లేదా. యాసిడ్ యొక్క యూజ్ ఏంటి, ఇన్ జనరల్ గా యాసిడ్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్, H+ అయాన్స్ ఆర్ నాట్, H+ అయాన్స్ వస్తాయి కదా. కాబట్టి మనకి కీటోక్సైమ్ లో చూడండి OH గ్రూప్ ఉందిగా, ఆక్సిజన్ పై ఉండేటటువంటి లోన్ పేర్స్ అనేవి ఈ ప్రోటానికి డొనేట్ అవుతాయి. డొనేట్ అవడం వల్ల ఏమవుతుంది, OH అనేది OH2+ గా కన్వర్ట్ అయిపోతుంది. OH2+ గా కన్వర్ట్ అయిందంటే ఆక్సిజన్ పై పాజిటివ్ చార్జ్ వచ్చిందంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా. దాని యొక్క ఎలక్ట్రాన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం చేస్తుంది, ఈ సింగిల్ బాండింగ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ తన వైపు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఆల్రెడీ పాజిటివ్ చార్జ్ ఉంది, మనం ఏం చేస్తున్నాం, నెగిటివ్ చార్జ్ ఇస్తున్నాం. కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు న్యూట్రలైజ్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. ఈ బాండ్ క్లీవ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, నైట్రోజన్ పై పాజిటివ్ చార్జ్ క్రియేట్ అయింది కదా. అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది నైట్రోజన్ పై క్రియేట్ అయింది అనమాట, బై ది ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇప్పుడు నైట్రోజన్ పై పాజిటివ్ చార్జ్ వస్తుంది కాబట్టి నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీని సాటిస్ఫై చేయాలిగా మనం. కాబట్టి ఏం చేస్తున్నాం, ఈ కీటో గ్రూప్ కి అటాచ్ అయ్యేటటువంటి ఒక పర్టికులర్ R' గ్రూప్ ని నైట్రోజన్ వైపు ట్రాన్స్ఫర్ చేస్తాం. నైట్రోజన్ పై పాజిటివ్ చార్జ్ ఉందిగా, అంటే ఈ నైట్రోజన్ తో R' కనెక్ట్ అవ్వాలంటే R' ఎలా వెళ్ళాలి, R' గా వెళ్ళాలి. సో R' అనేది నైట్రోజన్ కనెక్ట్ అయింది. R' అయిందంటే కార్బన్ పై ఏం చార్జ్ వస్తుంది, పాజిటివ్ చార్జ్ వస్తుంది కదా. కాబట్టి ఇలా చూపిస్తుంది, Rc+ డబుల్ బాండ్ NR. మనం చెప్పాంగా ఈ రియాక్షన్ అనేది రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనేది. చూడండి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ R' గ్రూప్ ఫ్రమ్ ద కార్బన్ టు నైట్రోజన్. ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా గ్రూప్, కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం, రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అంటున్నాం. మనకు వాటర్ రిమూవ్ అయిందిగా, రిమూవ్ అయినటువంటి వాటర్ ఏం చేస్తుంది, యాజ్ ఎ న్యూక్లియోఫైల్ గా యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి ఏమవుతుంది, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఈ పాజిటివ్ చార్జ్ కి డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల ఏమవుతుంది, కార్బన్ పై OH2+ వస్తుంది అనమాట. OH2+ వస్తుంది కాబట్టి మనం H+ ని తీసేసినట్లయితే OH అయిపోతుంది. ఇది ఈనోలిక్ ఫామ్ లో ఉందిగా. ఈనోలిక్ ఫామ్ ని మనం ఏం చేసాం, ఐసోమరిజం లో ఇన్వాల్వ్ చేసాం. ఇన్వాల్వ్ చేయడం వల్ల అవుతుంది, కీటో గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ కన్వర్ట్ ద కరెస్పాండింగ్ కీటోక్సైమ్ ఇంటూ ద సబ్స్టిట్యూటెడ్ ఎమైడ్. ఓకేనా. అయితే ఏమైంది, ఆ తర్వాత టైంలో డిఫరెంట్ సైంటిస్ట్ వచ్చి వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారనమాట. చేసేటప్పుడు ఏంటి అబ్జర్వ్ చేశారు, ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓన్లీ యాసిడ్ కెటలిస్ట్ తోనే కాదు, PCl5 యూజ్ చేసినా కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని చెప్పారు అనమాట.
మనం ఒకవేళ PCl5 ని యూజ్ చేస్తే ఎలా కన్వర్షన్ జరుగుతుందో చూద్దాం. చూడండి, ఇనీషియల్ గా మనది ఆక్సైన్ కదా, ఆక్సైన్ ఏం చేస్తుంది, PCl5 తో ట్రీట్ అవుతుంది. ట్రీట్ అయ్యేటప్పుడు ఇక్కడ సింపుల్ గా ఏమవుతుందంటే హైడ్రోజన్ అండ్ 1 Cl రిమూవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ HCl. సింపుల్ HCl రిమూవ్ అయిపోయింది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ ఫాస్ఫరస్ కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ ఫాస్ఫరస్ అండ్ 4 క్లోరిన్స్. మనకి ఇనీషియల్ గా 5 క్లోరిన్స్ ఉన్నాయి, 5 క్లోరిన్స్ ఒక క్లోరిన్ అనేది HCl రూపంలో పోయింది, కాబట్టి మనకి రిమైనింగ్ 4 క్లోరిన్స్. మనకు ఆల్రెడీ తెలుసు నైట్రోజన్ పై ఏం చేయాలి, మనం ఎలక్ట్రాన్ డెఫిషియన్సీని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ సింగిల్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ని ఫాస్ఫరస్ పై ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఫాస్ఫరస్ ఆక్సిజన్ డబుల్ బాండ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు Cl అనేది Cl మైనస్ గా కన్వర్ట్ అయ్యింది, Cl మైనస్ అండ్ POCl రిమూవ్ అయిపోయిందిగా. ఇప్పుడు నైట్రోజన్ పై పాజిటివ్ చార్జ్ వస్తుందిగా, అందువల్ల ఏం చేస్తున్నాం, R' ని R' మైనస్ గా నైట్రోజన్ వైపుకు పంపిస్తున్నాం. పంపించిన వాళ్ళు చూడండి, సేమ్ ఇంటర్మీడియట్ వచ్చిందిగా. ప్రీవియస్ మెకానిజం లో ఏ ఇంటర్మీడియట్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా అదే ఇంటర్మీడియట్ వచ్చిందిగా. కాకపోతే ప్రీవియస్ మెకానిజం లో మనకి వాటర్ అనేది యాజ్ ఏ న్యూక్లియోఫైల్ యాక్ట్ చేసింది అనమాట. కానీ ఇక్కడ ఏముంది, మనకి ఆల్రెడీ క్లోరిన్ అనేది Cl మైనస్ ఫామ్ లో ఉంది కదా, ఈ Cl మైనస్ అనేది డైరెక్ట్ గా కార్బన్ ప్లస్ కి అటాచ్ అయిపోతుంది. సో దేర్ బై యూ విల్ కమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కంపౌండ్. ఈ ఇంటర్మీడియట్ ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా హైడ్రాలసిస్ చేస్తున్నాం. హైడ్రాలసిస్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి కరస్పాండింగ్ ఈనోలిక్ ఫామ్ అనేది వస్తుంది అనమాట. ఈ ఈనోలిక్ కంపౌండ్ ని ఐసోమరిజం లో పార్టిసిపేట్ చేస్తే మన ఫైనల్ కంపౌండ్ అనేది వస్తుంది. బెక్మన్ రీఅరేంజ్మెంట్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పర్టికులర్ గ్రూప్ మైగ్రేట్ అవుతుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలన్నమాట. ఫస్ట్ అప్లికేషన్ చూడండి, మనకి ఫినైల్ గ్రూప్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది. ఈ రెండింటిలో ఏ గ్రూప్ అనేది మైగ్రేటరీలో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలా గుర్తుంచుకుంటారంటే, OH గ్రూప్ కి యాంటై పొజిషన్ లో ఏ గ్రూప్ అయితే ఉంటుందో ఆ గ్రూప్ అనేది మైగ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ PHNH C డబుల్ బాండ్ O CH3. PH అనేది కార్బన్ నుంచి నైట్రోజన్ కి ట్రాన్స్ఫర్ అయింది. సెకండ్ ఎగ్జాంపుల్ లో చూసినట్లయితే చూడండి, OH కి ఆపోజిట్ లో హెట్రైల్ గ్రూప్ ఉంది కదా, కాబట్టి హెట్రైల్ గ్రూప్ అనేది నైట్రోజన్ వైపు ట్రాన్స్ఫర్ అయిపోయి హెట్రైల్ గ్రూప్ ప్లస్ NH C డబుల్ బాండ్ O CH3. థర్డ్ అప్లికేషన్ చూసినట్లయితే స్టీరియో కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు స్టీరియో కెమిస్ట్రీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బెక్మన్ రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు మనకి రియాక్టెంట్ లో ఏదైతే కాన్ఫిగరేషన్ ఉంటుందో పర్టికులర్ ఎసిమెట్రిక్ సెంటర్ కి ప్రొడక్ట్ లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే ఏంటి, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. చూడండి, OH కి ఆపోజిట్ లో ఈ పర్టికులర్ గ్రూప్ ఉంది కదా, ఇది మైగ్రేట్ అవుతుంది నైట్రోజన్ వైపు. ఈ గ్రూప్ అనేది మైగ్రేట్ అయి NH C డబుల్ బాండ్ O CH3. ఇంకో విషయం ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, ఈ రియాక్షన్ యూజ్ చేసుకొని మనం సైక్లిక్ అమైడ్స్ ని కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. చూడండి, 5 మెంబర్ రింగ్ తీసుకున్నాముగా, అది కన్వర్టెడ్ ఇంటూ 6 మెంబర్. ఈ విధంగా బెక్మన్ రీఅరేంజ్మెంట్ ద్వారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ బెక్మన్ రీఅరేంజ్మెంట్.